కట్టుకుని ఆ ఇంట్లో సంతోషంగా ఉంటున్నాం. ఈ తడవెత్తే జగన్ బాబుకి ఈ తడవెత్తే ఆయనకు వందనాలు చెప్పుకుంటామండి. మాకు ఎంతో మేలు చేశాడు. మా ఇద్దరు కొడుకులకి ఇల్లు కట్టి పెట్టాడు, మాకు కూడా ఇల్లు కట్టి పెట్టాడు. జగన్ బాబు డబ్బుల వల్లే మేము బాగుండామండి, శుభ్రంగా ఉన్నాం. ఆయన వందనాలండి. అంతకుముందు మేము అసలు ఏమీ పొందలేదండి. మేము ఆ ప్రభుత్వంలో ఏం పొందలేదండి. అసలు ఈ ప్రభుత్వంలోనే పొందాము. జగన్ బాబే రావాలండి, జగన్ బాబే రావాలి. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందమ్మా. చంద్రబాబుని ఎంతకంటే ఎక్కువ ఇస్తానన్నాడు చంద్రబాబు. వద్దండి, వచ్చినా మాకు వద్దు, జగన్ బాబే కావాలండి. మాకు జగన్ బాబు నాయకులు తినేసేస్తాడండి, నాయకులు తినేసేస్తాడు. మాకు రానిరు. ఏంటమ్మా చంద్రబాబుకి జగన్కి తేడా ఏంటి? జగన్ బాబు కనుక్కుంటున్నాడండి పేదలకు అందనీయలేదని, పేదలకు అందనీయలేదని ఆయన కనుక్కుంటున్నాడు. ఈ చంద్రనాయుడు బాబు కనుక్కోడు. అదేనండి తేడా. అది 45 సంవత్సరాల వాళ్ళకి 18,750 రూపాయలు వేసాడు. ఈ సంవత్సరంతో 4వ సంవత్సరం. అందరికీ బాగా వేసాడు. చదువుకునే పిల్లలకి ఏంటి కరువు పని కాడి నుంచి అందరికి సదుపాయం బాగా చేశాడు. మళ్ళీ 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 జగననే రావాలా. జై జగన్, జై జగన్, జై జై జగన్ అన్న. అవును. ఓకే, ఎందుకమ్మా ఇంత సంతోషంగా మా ఆడవాళ్ళంతా? చాలా మేలు చేశాడు. మా పిల్లల కాడి నుంచి, చదువుల కాడి నుంచి, మా ఇళ్ళు కానీ ఏదైనా ఆరోగ్యం బాగోపోయినా అంతా సదుపాయం బాగా చేశాడు. ప్రతిదీ చేస్తున్నాడు. ఇంట్లో మనిషిలాగా ఇంట్లో ఒక అన్న పిల్లలకి మేనమామ ఏంటి, మాకు తమ్ముడు ఏంటి, మాకు అన్న ఏంటి అంతా ఆయనే. మాకు రెండో పార్టీలకు మాకు ఏమీ సదుపాయం జరగలేదు. అది ఏదైనా డబ్బులు కావాలంటే పథకాల ద్వారా ఇస్తున్నాడు. ఆరోగ్యం బాగాలేదంటే ఆరోగ్యశ్రీ అందరికి మిషన్ కి వేస్తున్నాడు, రైతు భరోసాలు వేస్తున్నాడు, పొలాలు కొట్టుపోయినా వేస్తున్నాడు. అన్నిటికీ కరువు లేకుండా, దేనికి లోటు లేకుండా వేస్తున్నాడు. జై జగన్ అన్న. అవును, అందరికి బాగా చేస్తున్నారండి జగన్ బాబు. ఇంకా మళ్ళీ జగన్ బాబే గెలవాలి. అందరికి జగన్ బాబు ఓడించడానికి చాలా మంది తయారయ్యారమ్మా. ఎంతమంది వచ్చినా పర్లేదు, జగన్ బాబు రావాలి. జగనే గెలవాలి.